There is a vaccination which is given to women, girls between the age of 9 to 14, known as the cervical vaccination. May I request that to the House that we should incorporate that vaccination for the benefit of our girls. Mother plays an important role, and cervical cancers are more in the later part of life. When a mother dies, in the hospital it's a count +1. But for the family, a mother is lost forever. मैं आदरणीय सांसद सुधा मूर्ति जी का आभार व्यक्त करता हूं कि कल उन्होंने चर्चा में महिलाओं के आरोग्य के विषय पर बल दिया था। उसका महात्म्य क्या है, उसकी आवश्यकता क्या है, उस पर बड़े विस्तार से उन्होंने कहा था। और उन्होंने एक बात ये भी बड़ी इमोशनल बताई थी कि माँ अगर चली गई तो उसका कोई उपाय नहीं होता, फिर नहीं मिल सकती। ये भी बड़ी भावात्मकता से उन्होंने बताया था। పార్లమెంట్లో సుధామూర్తి చేసిన ప్రసంగం వైరల్ అయింది. ఆమెకున్న ప్రొఫైల్ వల్లనే అది వైరల్ కావచ్చు కూడా. కానీ బట్ ఆమె రైజ్ చేసిన అంశము, దాని ప్రాధాన్యత, అలాగే ఆమె తొలి ప్రసంగానికి ప్రధానమంత్రి ప్రశంస కూడా ఇందుకు దోహదం చేసి ఉంటాయి. బట్ కారణం ఏదైనా సుధామూర్తి ప్రసంగం, తొలి ప్రసంగాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఆమె సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ గురించి మాట్లాడారు. సో ఆమె మాట్లాడింది చాలా ఎమోషనల్గా కూడా మాట్లాడారు. మనం గతంలో చూసాం, పూనం పాండే ఆమె చీప్ పబ్లిసిటీ స్టంట్ లాగా నడిపిన వ్యవహారం, సర్వైకల్ క్యాన్సర్తో తాను చనిపోయినట్లు వార్తను సృష్టించి ఆ తర్వాత లేదు, నేను సర్వైకల్ క్యాన్సర్ పైన అవగాహన కల్పించడానికి చేశాను ఇలా అన్నారు. దానిపైన అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదేంటి ఇంత సీరియస్ ప్రాబ్లంను అంత లైటర్ వేన్లో, అందులో కూడా సర్వైకల్ క్యాన్సర్ బాధితుల్ని అవమానించే రీతిలో ఈ ప్రహసనం నడిపడిందన్న విమర్శలు వచ్చాయి. కొద్దిమంది ఆ రకంగానైనా సర్వైకల్ క్యాన్సర్ గురించి ప్రజలు తెలుసుకున్నారు కదా అని సంతృప్తి చెందిన వారు కూడా ఉన్నారు. పూనం పాండే ప్రభావంతో సర్వైకల్ క్యాన్సర్ ద మోస్ట్ సర్చ్డ్ వర్డ్గా ఆ కాలంలో మారింది. సో ఈ కారణాలు ఏదైనా సుధామూర్తి మేడన్ స్పీచ్ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆమె రాజ్యసభకు ప్రెసిడెంట్ కోటాలో నామినేట్ అయ్యారు. చాలామంది నామినేట్ అయిన సభ్యులు చూసాం, వాళ్ళు 6 ఏళ్ల పాటు నోరు విప్పకుండా తాము ఏ రంగంలో నిష్ణాతులమో కూడా మర్చిపోయి ఆ రంగానికి సంబంధించి కంట్రిబ్యూట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. కనీసం ఒకరోజు సభకు రాని వాళ్ళు కూడా ఉంటారు. ఎవరో కాదు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ రంజన్ గగోయ్పై కూడా విమర్శలు వచ్చాయి, సచిన్ టెండూల్కర్ పైన విమర్శలు వచ్చాయి. సో వీళ్ళు నామినేట్ అవడమే కానీ పార్లమెంట్లో కనీసం తమ రంగానికి సంబంధించిన అంశాలపై కూడా మాట్లాడలేదు అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఇందుకు భిన్నంగా సుధామూర్తి నామినేట్ అయిన బహుశా ఇది మొదటి అవకాశం ఆమెకు. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని తనకిచ్చిన పరిమితమైన సమయంలో ఆమె చాలా కీలకమైన అంశాన్ని రైజ్ చేశారు. సో ఆమె రైజ్ చేసిన అంశం ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్. ఈ క్యాన్సర్కు వ్యాక్సినేషన్ ఉంది. మన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఈ సర్వైకల్ క్యాన్సర్ను చేర్చాలి. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేయవచ్చు అని. సో ఈ వ్యాక్సినేషన్ ద్వారా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది అని అనేక అధ్యయనాల్లో తేలింది. 9 to 14 ఇయర్స్ మధ్య బాలికలకు కనుక ఈ సర్వైకల్ క్యాన్సర్ని నివారించే వ్యాక్సిన్ కనుక ఇస్తే చాలా పెద్ద ఎత్తున ఇది ప్రభావాన్ని చూపుతుంది అని ఆమె సజెస్ట్ చేసింది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సానుకూలంగా స్పందించారు. నిజంగా మోడీ 3వ టర్మ్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ఉందని అంటున్నారు. నేను ఈ వార్త చదివిన తర్వాత ప్రఖ్యాత బ్రెస్ట్ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ రఘురామ్ గారితో మాట్లాడాను. నేను గతంలో కూడా డాక్టర్ రఘురామ్ గారితో డీటెయిల్డ్గా బ్రెస్ట్ క్యాన్సర్ పైన ఇంటర్వ్యూ చేశాను. మీరు చూసి ఉండాలి, చూడకపోతే దయచేసి చూడండి. చూడడమే కాదు, మీకు తెలిసిన మహిళలందరికీ, మహిళలకే కాదు పురుషులకు కూడా దాన్ని రికమెండ్ చేయండి, చదవండి అని, చూడండి అని. ఎందుకంటే నేను ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, డాక్టర్ రఘురామ్ గారితో ఇంటర్వ్యూ. ఎందుకంటే అది చాలా సీరియస్ సబ్జెక్టు. అన్ఫార్చునేట్లీ మనకు
పొలిటికల్ అంశాలకు ఉన్నంత వ్యూయర్షిప్ వీటికి ఉండవు. కానీ ఇది చాలా అవసరం. ఎందుకంటే మన దేశంలో 3 రకాల క్యాన్సర్ను ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేయవచ్చు. నేను డాక్టర్ రఘురామ్ గారితో మాట్లాడింది మీకు చెప్తున్నాను. ఆయన పంపించింది సర్వైకల్ క్యాన్సర్ పైన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, దయచేసి చూడండి. సో సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, దాని సిమ్టమ్స్ ఏంటి, దాన్ని ఎలా వ్యాక్సినేషన్ ఏ రకంగా పనిచేస్తుంది, ఈ అన్ని వివరాలు కూడా మీకు డిస్క్రిప్షన్లో డాక్టర్ రఘురామ్ గారు ఇచ్చిన నోట్ను ఆయన అనుమతితో మీకు ఇస్తున్నాను, చూడండి. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద సెకండ్ మోస్ట్ ప్రివలెంట్ క్యాన్సర్ అమంగ్ ఇండియన్ ఉమెన్. భారతదేశ మహిళల్లో ఇవాళ బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత అత్యధికంగా నమోదవుతున్న సమస్య సర్వైకల్ క్యాన్సర్. వాస్తవానికి సర్వైకల్ క్యాన్సర్ నెంబర్ 1 ఉండే. ఈ మధ్యకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ని కూడా దాటి ఇప్పుడు నెంబర్ 1గా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, నెంబర్ 2గా సర్వైకల్ క్యాన్సర్ ఉంది ఈ మహిళల్లో. అయితే ఈ బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు, అలాగే ఓరల్ క్యాన్సర్, ఈ మూడింటిని కూడా పొగాకు, చేయింగ్ వల్ల, గుట్కాలు, వీటి వల్ల వస్తుంది. సో ఈ ఓరల్ క్యాన్సర్లను కూడా మనము డెఫినెట్గా ముందుగానే గుర్తించవచ్చు. వీటిని ఎర్లీ డిటెక్షన్ ఇస్ పాసిబుల్. మనందరికీ తెలుసు, క్యాన్సర్కు ఎర్లీగా డిటెక్ట్ చేస్తే చాలా గణనీయంగా దాన్ని నియంత్రించవచ్చు. ఫలితంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. లేటెస్ట్ స్టేజ్లో వస్తే కాపాడడము కష్టం, ఆ కాపాడిన కొంత సమయం కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ భయంకరంగా ఉంటుంది. అందువల్ల ఎర్లీ డిటెక్షన్ అనేది క్యాన్సర్ ఎదుర్కోవడంలో ఒక కీలకమైన అంశం. అందువల్ల వీటిని స్క్రీనింగ్ చేయడం ద్వారా, ఎర్లీ డిటెక్షన్ కొరకు పరీక్షించడం ద్వారా సాధ్యమవుతుందని. ఇప్పుడు 2012-2016 మధ్యకాలంలో డాక్టర్ రఘురామ్ గారి ఫౌండేషన్ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్కు హెల్త్ వర్కర్లకు ట్రైన్ చేశారు. సో ఆ రకంగా మన హెల్త్ వర్కర్ ట్రైన్ చేసి బ్రెస్ట్ క్యాన్సర్ మామోగ్రఫీ తీయించుకోవడం అంటే కాస్ట్లీ, అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ క్లినికల్ బ్రెస్ట్ స్క్రీనింగ్ చేశారు. అంటే క్లినికల్గా, అంటే ముందుగా ఒక మహిళ తనకు తానుగా బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని గుర్తించక ముందే క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా గుర్తించవచ్చు. అది చాలా తక్కువ ఖర్చుతో కేవలం మన హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇస్తే బ్రెస్ట్ క్యాన్సర్ నివారణలో కీలక ముందడుగవుతుంది. సో ఆ ప్రయత్నం కనుక చేయగలిగితే, సో అలా వీటి ఇప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు, అలాగే ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ నేషనల్ హెల్త్ మిషన్లో కూడా ఇంక్లూడ్ చేశారు. సో అందుకే సుధామూర్తి గారు చెప్పింది అంత ఇంపార్టెంట్. ఆమె ఎమోషనల్గా కూడా మాట చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా దాన్ని ప్రస్తావించి అప్రిషియేట్ చేశారు. ఆమె ఎమోషనల్గా చెప్పిన అంశం ఏంటంటే, ఒక తల్లి గనక సర్వైకల్ క్యాన్సర్తో ఆసుపత్రిలో మరణిస్తే ఆ తల్లి మరణం ఆ ఆసుపత్రికి మరొక డెత్ కౌంటే కావచ్చు. అంటే 6 చనిపోయారు, ఇప్పుడు 7వ వ్యక్తి చనిపోయారని. కానీ ఆ కుటుంబానికి ఒక మాతృమూర్తి పోతుంది, ఆ కుటుంబమే కకావిక్లమైపోతుంది. మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఆమె చాలా ఎమోషనల్ పాయింట్ను తనకిచ్చిన పరిమితమైన సమయంలో రైజ్ చేశారు. అందుకే ప్రైమ్ మినిస్టర్ అప్రిషియేట్ చేశాడు. నిజంగా ప్రైమ్ మినిస్టర్ను కూడా మనం మెచ్చుకోవాలి. ఇలాంటి ప్రస్తావన చేసినప్పుడు ప్రధానమంత్రి స్థాయిలో అభినందిస్తే మిగతా సభ్యులకు కూడా ఆ మోటివేషన్ అనేది ఉంటుంది. సో సర్వైకల్ క్యాన్సర్కి ఇప్పుడు ఆ ఉపన్యాసాలు మీరు ఈ వీడియోలో బిగినింగ్లో బయటలో చూశారు. సో 9 to 14 years మధ్య కాలంలో ఈ వ్యాక్సినేషన్ ఇవ్వాలి అని. సో ఆమె పార్లమెంట్లో చెప్పింది ఏంటంటే, ఇది 1400 రూపీస్ దాకా అవుతుంది మనం ఇంపోర్ట్ చేసుకుంటే. కానీ అది బల్క్లో కనుక గవర్నమెంట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్కు ఇంపోర్ట్ చేసుకుంటే చాలా భారీ ఎత్తున అవుతుంది కనుక ఆటోమేటిక్గా ప్రైస్ 700 to 800కు పడిపోతుందని. ఇక భారతదేశంలో కూడా తయారు చేయగలిగితే ఇంకా చౌకగా కూడా మనము ఇండియన్ మేడ్ వ్యాక్సిన్లను కూడా ఇవ్వటానికి అవకాశం కూడా ఉంది. సో ఆమె ఇంకోటి కూడా ఒక ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ మన భారతదేశం సక్సెస్ఫుల్గా నడపగలిగింది. అందువల్ల మనసుంటే మార్గం ఉంటుంది. సో అందువల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ మహమ్మారిని
మన తల్లుల్ని, మన చెల్లెల్ని, మన అక్క చెల్లెల్ని, మన కూతుర్లని కబలించకుండా ఉండేందుకు ప్రభుత్వ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇది భాగం కావాలి. సుధామూర్తి ప్రసంగం, ఆ ఇంటర్వెన్షన్ అందుకు దోహదం చేయాలి. అందుకే సుధామూర్తికి అభినందనలు. సుధామూర్తి ప్రసంగంలో ఉన్న ప్రత్యేకతను గుర్తించి ప్రత్యేకంగా ప్రశంసించిన నరేంద్ర మోడీకి ధన్యవాదాలు.